పూజ? ఆంజనేయ స్వామికా? కాదండి, మీకే. నాకా? అది ఆకు పూజ. అవునండి, 10 రకాల ఆకుల్లో మిమ్మల్ని కూర్చోబెట్టి పూజ చేస్తే దెబ్బకి పోతుందండి. ఏంటే నా ప్రాణమా? నాకు ఆ టాబ్లెట్లు కొనివ్వు తల్లి, నీ పూజలేం వద్దు. కుదరదండి, ఆకు పూజ జరిగి తీరాలి. అయ్యో, ఇప్పటికిప్పుడు అంత ఆకు ఎలా వస్తుంది? ఇలా వస్తుందండి. అంత ఆకు ఎవరు తెచ్చారే? మేము. నువ్వా? కోసి పాపాత్మరాలా, ఏదో నేను 10,000 కోసం స్కెచ్ చేస్తే ఆకులు ఈకలోని ఇలా ఇరికించావేమిటే? ఈ ఇంటి ముష్టి వాళ్ళమా? చెప్తా. అమ్మ గీత, ఇంకా ఆలస్యం ఎందుకు? నేను నానమ్మ గారి కాళ్ళు చేతులు కట్టేస్తాను. కదలకుండా. నువ్వు నోట్లో ఆకులు కుక్కే అమ్మా. ఎందుకే? అరవకుండా. అలా చేస్తే ఉన్న రోగం పోకపోగా లేని రోగాలు వస్తాయే. ఆ తర్వాత నా శవానికి పూజ చేయాల్సి వస్తుంది. మీరు ఇంతలా అడగాల అత్తయ్య గారు? కావాలంటే శవానికి కూడా చేద్దాంలేండి. గీత, మనం మొదలు పెడదాం రామ్మా. దా. అర్జెంటుగా తప్పించుకోవాలి. అయ్యో, నానమ్మ గారేంటి ఇలా పడిపోయారు? పాపం, ఆకులు చూసేపాటికి స్పృహ తప్పి పడిపోయినట్టున్నారు. కొంచెం సేపు ఆగి వద్దాం, పద. నానమ్మ గారికి ఏమీ కాదు కదా? చెప్పలేమమ్మా, పరిస్థితి చూస్తే ప్రమాదంలాగే ఉంది. మరిప్పుడు ఎలా? నానమ్మ గారిని ఎలా కాపాడుకోవాలి? దానికి ఒక్కటే మార్గం ఉంది. ఏంటది? చెప్తాను, పద. వామ్మో, చూడబోతే నా మీద కుట్ర చేసినట్టున్నారు. అయినా ఈ అనసూయను మీరేమి చేయలేరే. మీరెన్ని ప్లాన్లు వేసినా చిటికల్లో తప్పించుకుంటాను. దట్ ఈజ్ అనసూయ. జాకెట్ కుట్టుకోవడమేనా? కోడలికి తిన్నీకేమైనా పెడతావా? పెట్టడానికి నేను రెడీగా ఉన్నానే. ఏంది మామ అది? గడ్డి గడ్డి. ఓహో, వంకాయ కూర చేసినావు. అంటే నేను వండిన వంకాయ కూర గడ్డిలా ఉంటదా? ఆయన నేనన్నా మామ, మొన్న మా ఫ్రెండ్ పెడితే అదన్నది. చాలే ఆపు, ఈ మధ్య నీ పొగరు బాగా పెరిగిందే, అందుకే అందరితో యుద్ధానికి వెళ్తున్నావు. అయినా టీచర్తో పందెం ఏంటే? పైసలు గిట్లిస్తే పిఎం సార్తో కూడా పందెం కాస్తా. టీచర్ ఎంత? చంపుతా. స్కూల్లో నీ గురించి ఒక్కడంటే ఒక్కడు మంచి మాట్లాడాడే? చెప్పాలంటే వాళ్ళు గుర్తించాలి కదా మామ. ఏంటి అది? మనలోని మంచితనం మామ. వాళ్ళు గుర్తించలే, తప్పు నాదా? వాళ్ళు గుర్తించాలంటే ముందు నీలో మంచితనం ఉండాలి కదా. ఉండాలంటే నువ్వు నేర్పాలి కదా. ఓసై ఆగవే నిన్ను. అంటే ఏంటే, నేను నీకు మంచితనం నేర్పలేదా? మళ్ళా చిన్నప్పుడు నడక నేర్పిను, వచ్చింది. మాటలు నేర్పిను, వచ్చింది. చదువు నేర్పిను, వచ్చింది. కానీ మంచితనం ఒక్కటి రాలే. అంటే ఏంది? నీకు
నోర్మోయ్ తిప్పి తిప్పి నాకే పెడతావా? స్కూల్లో నేను ప్రిన్సిపల్ తిట్లు నీకేమనిపించలే? అనిపించింది. ఆ? ఏమనే? ఆయనకి తిట్టనికి కూడా సాత కాదని. ఆ? చేత కాదా? మరి ఆయన తిడితే నీకేమొచ్చింది? బాధ వచ్చింది. కానీ నాకు నవ్వొచ్చింది. నవ్వు వచ్చిందా? అదే నేను తిట్టుంటే సోలకెళ్ళి రక్తం వచ్చేది. తాట తీస్తా. నువ్వు చేసిన తిక్క పనుల వల్ల అందరి ముందు తల దించుకోవాల్సి వచ్చింది. మళ్ళీ నీ స్కూల్లో నీ గురించి మంచి చెప్పే వరకు నీతో మాట్లాడు. ఊకో కామెడీలు. ఏంటే కామెడీయా? ఏయ్, ఏయ్, నేను సీరియస్ గా చెప్తున్నానే, ఈ రోజు నుంచి నేను స్కూల్లో మెచ్చుకునేంత వరకు నేను మాట్లాడను. గట్లనా? నిజంగా మాట్లాడవా? నీ పేరు కూడా ఎత్తాను. అచ్చా. ఏంది గిస్వేతతోనే ఛాలెంజా? ఎస్, నీ పేరు ఎత్తితే నా పేరు ప్రేమ్ సాగరే కాదు. నీతో నా పేరు పలికించకపోతే నేను ప్రేమ్ సాగర్ కోడల్లే కాదు. చూద్దామా? చూద్దాం. పోవే. ఆ? ఆ చెల్లే. ఏబే! అబ్బో. కింద పడకపోతే తప్పుకో అని చెప్పొచ్చుగా. ఆ? ట్యాప్ దీని బాబు కూడా వచ్చి కట్టేస్తారా? హే, నిన్నేనే ట్యాప్ కట్టి. ఆ? పిలుస్తుంటే పలకవేంటే చౌడా? నిన్నేనే. ఆ? ఏగి ఏంది? నాకు పేరున్నది శ్వేత. ఆ? నేను చచ్చిన పిల్లోని. వసాయి, ఫ్యాన్ ఎందుకు కట్టేసావే? పోయి ఫ్యాన్ అయ్యి. ఓహో, ఎవరో నాతో మాట్లాడినన్నారు మర్చిపోయిండ్రా? 3 నిమిషాలు కాకుండానే మాట్లాడుతుండ్రే. నేనేం మాట్లాడలే, మాట్లాడను కూడా. మామా చెప్తాని పని.
అమ్మో ఏంటి డోర్ రావట్లేదు? కొంపదీసి పేరు పెట్టి పిలిచేదాకా తలుపు తీయదా ఏంటి? అమ్మో సస్తాం, వద్దులే, మనమే పెట్టు దిగడం బెటర్. అమ్మ శ్వేత, శ్వేత, అది లెక్క. తలుపు ఎందుకు పెట్టావే? ఛాలెంజ్ లో గెలవాలి కదా. అంటే గెలవడానికి ఏమైనా చేస్తావా? అయినా నేను గెలిస్తే నువ్వు గెలిచినట్టే మామా. నాతో మాట్లాడుకున్నా నువ్వు ఉండలేవు మామా, నీతో మాట్లాడుకున్నా నేను ఉండలేను. అయినా నేను తప్ప నీకెవరున్నారు మామా? నాతో మాట్లాడకుండా ఎట్లా బతుకుతావే? ఇదేనే, ఈ మాయ మాటలతోటే మాయ చేసేస్తావు. సర్లే గాని కాఫీ చేసి తాగుతావు. నీ పిసినర్ చేత్తో కాఫీ ఇస్తావా? నేను తాగను, నాకొద్దు. నాది పిసినాయిసయ్యా, చెప్తాని పని. చూడమ్మా, మీ నానమ్మకొచ్చింది మామూలు రోగం కాదు. తెలుసు, మాయ రోగం. అవును, అది మందులకి ఆకుపూజలకి లొంగదమ్మా. మరి ఒక కొత్త పూజ వచ్చింది, దాన్ని హిమాలయాలో కనిపెట్టారంట. ఆ పూజ కనుక చేస్తే ఎలాంటి జబ్బైనా వెంటనే తగ్గిపోతుందిట. అలాగా? ఏం పూజ అండి అది? బడితే పూజ. అంటే స్వామివారి పాదాల దగ్గర పెట్టిన బెత్తంతో 11 సార్లు కొట్టించుకోవాలంట. పాపమండి, బెత్తంతో కొడితే నానమ్మ గారు తట్టుకోలేరండి. కొట్టించుకునేది మీ నానమ్మ కాదండి, మరి మానవరాలండి. అలాగా? చాలా గ్రేట్ పండక్క. నానమ్మ కోసం అన్ని దెబ్బలు తినడానికి రెడీ అయ్యావు అంటే ఆమంటే నీకు ఎంత ప్రేమో అర్థమవుతుంది. హలో, నేను కొట్టించుకుంటే తగ్గదు, నువ్వు కొట్టించుకుంటేనే తగ్గుతుంది. నేనా? అవును, నిజంగా నేను కొట్టించుకుంటే నాయనమ్మ గారికి జబ్బు తగ్గుతుందా అండి? వెంటనే తగ్గిపోతుంది. తగ్గకపోతే అదే బెత్తంతో కోడల్ని కొట్టాలి, అంటే లతక్కని కొట్టాలన్నమాట. అలా అని ఎవరు చెప్పారే? ఇందొక్క నువ్వే కొదొక్క చెప్పావు. అవునవును, కాకపోతే మనవరాలు తన్నులు తింటే ఫలితం తొందరగా వస్తుంది. మా నానమ్మ గారి కోసం 11 కాదండి 111 సార్లైనా కొట్టించుకుంటాను. త్వరగా కొట్టండి. చూడు, ఈ పూజకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. కండిషన్సా? ఏంటవి? నిన్ను కొట్టిన వాళ్ళ పేరు వివరాలు ఎవ్వరడిగినా చెప్పకూడదు. ఆఖరికి మీ నానమ్మే అడిగినా కూడా చెప్పకూడదు. అలా చెప్తే దైవశక్తి రివర్స్ అయ్యి మీ నానమ్మ ప్రాణాలకే ప్రమాదం వస్తుంది. అమ్మో,
నా ప్రాణం పోయినా నన్ను కొట్టిన వారి పేరు చెప్పనండి. ఇదిగో ఒకవేళ దెబ్బలు చూసి ఎవరైనా అడిగితే బాదం పప్పు తిన్నాను అని చెప్పాలి. అంటే కొట్టాక బాదం పప్పు పెడతారా అండి? చచ్చా, దేవుడి దెబ్బల్ని బాదం పప్పు అని అంటారు. అందుకే ఆ దెబ్బల్ని బాదం పప్పు అని పిలవాలి. అలాగేనండి, ఇక కొట్టండి. అమ్మ పండు, ఇక పండగ చేసుకో. అక్క కాస్త మెల్లగా కొట్టక్క, నేను దెబ్బలకి తట్టుకోలేను. మెల్లగానే కొడతాను, నువ్వు మాత్రం అరవకు. ఎందుకు అరవకూడదు? అంటే అరిస్తే ఫలితం రాదు, మీ నానమ్మ జబ్బు తగ్గదు. అయితే చచ్చినా అరవనండి, కొట్టండి. శ్వేత అల్లరి చేయను అంటే ఎందుకు చెయ్యవని పండు తనని రెచ్చగొట్టింది సార్. ఎందుకు పట్టుకున్నావి? 11 అయిపోయాయండి. పర్వాలేదులే, ఎన్ని దెబ్బలు ఎక్కువగా తింటే అంత తొందరగా తగ్గిపోతుంది. తగ్గకపోతే నెక్స్ట్ మీకుంటుంది. కొట్టింది చాలే. కావాలంటే మళ్ళీ వచ్చాక కొట్టండి. ముందు నానమ్మ గాని చూసేద్దామండి. కర్ర వదిలవే. నానమ్మని చూద్దామండి. చూసేద్దామని చెప్తున్నాగా, వినవా? నేను నానమ్మ గారిని చూడాలి. చూశాక 1000 దెబ్బలు కొట్టండి. ఈ లోపల నన్ను ఆపాలని చూశారు. అయ్యో, అంత కోపం ఎందుకులేమ్మా? పండు, కొట్టావు కదా, సరిపోయింది. అంతకు మించి ఎక్కువ చేస్తే దాని చేతిలో చావు దెబ్బలు తింటావు. మేం వెళ్ళొస్తాం, నువ్వు ఇక్కడే ఉండు. నువ్వు రా అమ్మా, దా రా. అమ్మయ్యా, ఆకు పూజ మేక పూజ అనకుండా నన్ను వదిలేశారు. అంతే చాలు, లేదంటే ఆ ఆకుల్లో మగ్గిపోయి పండు టక్కులా తయారయ్యేదాన్ని. ఆ. అమ్మో, ఈ ఆకు బ్యాచ్ మళ్ళీ వస్తుందేంటి? ఇప్పుడు నేను లేచి కూర్చోవడం చూశారు, ఆకుపూజకు బలైపోయానే. పూజ చేస్తే నానమ్మ గారు లేచి డాన్స్ చేస్తా అన్నారు, కానీ లేవలేదేంటి? అంటే పూజ ఇప్పుడే కదా అయ్యింది, ఇంకొంచెం సేపట్లో లేస్తారు. అత్తయ్య గారు, మీరు జబ్బు నుంచి త్వరగా కోలుకోవాలని గీత పూజ చేసిందండి. మీకేమీ కాదు, లేవండి. ఆశ దోశ అప్పడం, నేను లేస్తే ఆకుపూజ చేద్దామనే. నేను లేవనే. నానమ్మ గారు లేవడం లేదు. మీ భర్త పూజకి సిద్ధం చేసుకోండి. నాకా చచ్చో. అమ్మో, అత్తయ్య గారిని ఎలాగోలా పైకి లేపకపోతే ఇది నిజం చెప్పేస్తుంది, లేదా నన్ను చావు కొడుతుంది. ఇప్పుడు ఏం చెయ్యాలి? చెప్పండి పెద్దమ్మ గారు, నానమ్మ గారి కోసం భర్త పూజ స్టార్ట్ చేద్దామా? దాని ముఖం అదేమంటుంది, నేను బెత్తం రెడీ చేస్తాను, నువ్వు ఇచ్చేసేయ్.
అమ్మో మెత్తమంటారేంటి కుంపదీసి నన్ను కొట్టడానిక అప్పుడే బెత్తమెందుకే నానమ్మ గారు లేస్తారు. అంటే లేవకపోతే బెత్తంతో కొడతారా? అదేం పూజే మిమ్మల్ని తగలయ్యా. చూడబోతే నానమ్మ గారికి జబ్బు తగ్గినట్లు లేదండి. త్వరగా బెడత పూజ స్టార్ట్ చేస్తానండి. బామ్మో, చూడబోతే దీని చేతిలో తన్నులు తప్పేటట్టు లేవే. అత్తయ్య గారు, మీకు జలుబు తప్ప ఎలాంటి రోగం లేదని నాకు తెలుసులేండి. ఓవర్ యాక్షన్ చేస్తే మీకే ప్రమాదం. లేవండి. లేస్తేనే ప్రమాదమే. లేవకపోతే నాకు ప్రమాదం. అత్తయ్య గారు, ఏయ్, ఏంటే అబ్బా, మీకు దండం పెడతాను. లేవండి. ఆహాహా, నేను లేవనే. చెప్పానా లేవరని? అందుకే బెడత పూజ స్టార్ట్ చేస్తాను. పెద్దమ్మ గారు బెత్తం తీసుకురండి. అయ్యో ఇదేంటి ఆకు పూజ వదిలేసి బడిత పూజ అంటోంది. అబ్బబ్బా, ఏం చేస్తాం? నేనిచ్చిన పిచ్చి ఇడి అత్తయ్య గారు. అంటే బెత్తంతో కొడుతుందా? అవును అత్తయ్య గారు. అయ్యో తింగదానా, అలాంటి తిక్క ఐడియాలు దేనికి ఎందుకు ఇస్తావే? అరే, అత్తయ్య గారు లేచారు. ఏయ్, లేదు లేదు లేదు, నేను పడుకునే ఉన్నాను. డేంగ్, డేంగ్.